నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చందుర్తి మండలంలో విషాదం పాము కాటుకు గురై 18 నెలల చిన్నారి మృతి వేములవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు మరో యువకుడు బలి మస్కెట్లో చిక్కుకున్న సిరిసిల్ల యువకుడు సతీష్ గంభీరావుపేట మండల కేంద్రంలో మా వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం రాత్రి విషాదం ఘటన చోటు చేసుకుంది. పాముకాటుకు గురై 18 నెలల చిన్నారి వేదాంశి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే ఆసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చేకూట రమేష్ సుమలత దంపతుల కుమార్తె వేదాంశి 18 నెలలు శనివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. చిన్నారిని పాము కరిచినట్లు గమనించిన తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై వేదాంశిని వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పాము విషం శరీరంలో వేగంగా వ్యాపించడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వేములవాడ పట్టణం బాలానగర్ గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రొండి రాజు మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించేందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఖమ్మం గణేష్, కత్తి కనకయ్య, విద్యాసాగర్, పరశురాం, నాయకులు కూరగాయల కొమరయ్య, సంఘ స్వామి యాదవ్, తోట రాజు, పులి రాంబాబు, అన్నారం శ్రీనివాస్, పుల్కం రాజు, పీర్ మహమ్మద్, దాడి మల్లేశం, అంబటి చందు, సాయిని అంజయ్య, కుతాడి రాజేశం, కొక్కుల బాలు, కొండ శేఖర్, నాగుల విష్ణు, రమేష్, గంట ప్రకాష్, బాబున్ తదితరులు పాల్గొన్నారు. ప్యాక్స్ అవి మన వడ్ల సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. వేములవాడ పట్టణానికి సంబంధించిన రైతు వర్గానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వరి ధాన్యాన్ని బాలనగర్లో మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. రైతులందరూ ఇక్కడికి వచ్చి ఈ మీ వడ్లనైతే ఏవైతే ఉన్నాయో మ్యాచర్ ఉండేటట్టుగా చూసుకొని తొందరనే అందరూ వినియోగించుకోవాలని వేడుకుని అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలో, బాలనగర్లో మరియు నమ్మిగుండపల్లెలో, బట్టాంలలో ఇలా ఐకే సెంటర్లు ఓపెన్ చేసిన సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు గారికి మరియు వారి సభ్యులకు, వైస్ చైర్మన్ల సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతాంగం కోసం పనిచేసే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఒక విధంగా చూడండి, రైతులకు 1,00,000 నుండి 2 లక్షల రుణమాఫీ చేసి ఇలా రైతాంగాన్ని ఆదుకుంది. ఇలా వడ్ల గురించి బోనస్గా 500 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇలా పేద రైతులను ఆదుకున్న ఘనత ఇలా రాష్ట్ర ప్రభుత్వం పార్టీ. ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ప్రతి విషయంలో ఏ చిన్న విషయం ఉన్నా కూడా, ఏ విధంగా ఉన్నా కూడా ఇలా చైర్మన్ గారు ఉన్నారు, వారి సభ్యులు ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసి ఎవరికి ఏది చేసినా కూడా అధికారులను ఆదేశించి అక్కడ రైతాంగం కోసం అక్కడ నిలబడి తప్పకుండా కొనుగోలు చేసే విధంగా వారు చూస్తారు అనే భావన చెప్తూ రైతులను ఎప్పుడు కాపాడి వారి రైతుల డెవలప్మెంట్ కోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ నాయకుల సోదరులకు, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ 4వ మహాసభ వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్లో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు.
ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ యూసఫ్, రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహన్న, సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్, తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఏఐటీయూసీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న స్థాపించబడిన నాటి నుంచి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ అనేక విజయాలను సాధించిందని పేర్కొన్నారు. వాళ్ళ కోసం మనం పోరాటం చేశాం, పెద్ద ఎత్తున పోరాటం చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం, సమ్మె చేశాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే హరీష్ రావు ఆఫీసర్లు అధికారులు కానీ ఆ పద్ధతిలో మాట్లాడేవాళ్ళు. అట్లాంటి సందర్భంలో బయటకు వచ్చి కార్మికులు మళ్లీ జమై కూర్చున్నప్పుడు ఏమన్నా ఇట్లా జరిగిందంటే 10 మంది లేచి నిలబడేవాడు. ఎంతమందిని చంపుతాడో చూద్దాం, నేనుంటా సెక్రటరీగా, నేనుంటా ప్రెసిడెంట్ గా, వాడు తుపాకీతోటి నన్ను కాల్చండి, నేను ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, సంఘం అయితే నిలబడాల్సిందే, సంఘటన కావాల్సిందే, వీళ్ళంతా మనం చూడాల్సిందే అని చెప్పి ఆ పద్ధతుల్లో అనేక మంది ప్రాణాల త్యాగానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇవాళ మనకు సంఘం వచ్చింది. మన నాయకుడిని చంపినప్పుడు పక్కనున్న కంపెనీ వాడు నాకేం, ఆ కంపెనీ వాడిని కదా చంపిందని ఊకోలా, మేం సంఘం పెట్టుకుంటే మా నాయకుడిని చంపుతా, మేము కూడా పని చేయమని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నారు. ఇప్పటి వరకు మున్సిపల్ అయింది, భవన నిర్మాణం అయింది, గ్రామ పంచాయతీ కూడా మొన్న కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దేవస్థానం మహాసభ జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులది కూడా సంవత్సరం కింద మహాసభ జరుపుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంఘాలలో ఒకటి పవర్ లోన్ మహాసభ జరుపుకోవడం జరగలేదు, దాన్ని కూడా జరుపుకోవాల్సింది ఉన్నది. ప్రధానంగా చూస్తే కార్మికుల హక్కుల కోసం గత 22 నుంచి మాకు జిల్లా కార్యదర్శిగా ఇచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలకు రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా లేబర్ కార్డుల మీద కూడా ఢిల్లీ దాకా 18 మంది ఢిల్లీకి పోయి కూడా లేబర్ కార్డు సంక్షేమ నిధి కోసం పోరాటం చేసినప్పటికీ కూడా అది కూడా కార్మికునికి యాక్సిడెంటల్ డెత్ కు 10 లక్షలు, మన సహజ మరణానికి 2 లక్షలు సాధించుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు గల్ఫ్ ఏజెంట్ల మోసానికి బలయ్యాడు. ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి మస్కట్ దేశానికి పంపిన ఏజెంట్లు అక్కడ ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. అవగాహన లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లే యువత పెద్ద ఎత్తున ఇలాంటి మోసాలకు బలవుతున్నారన్నది ఆందోళన కలిగించే అంశమని గ్రామస్తులు చెప్తున్నారు. సతీష్ ప్రస్తుతం మస్కట్లో చిక్కుకుని తీవ్ర కష్టాలు పడుతున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలని కోరుతూ బాధతో ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. నమస్తే అన్నలు, మాది మొన్నోసారి నేను పెట్టిన అన్న, మొన్న 5 రోజుల కింద 6 రోజుల కింద తెలుగు అసోసియేషన్ పెట్టిన. నేను నెల కింద వచ్చిన అన్న, కంపెనీ అని తోలిచ్చిండు, సప్లై కంపెనీ తోలిచ్చిండు. ఏదో మనం అనవసరంగా వచ్చిన అంటే ఏదో చేసుకున్నామని వచ్చినా కానీ ఆరోగ్యం బాగాలేదన్న. ఆరోగ్యం బాగాలేదు, సార్లు కూడా అందరం కలిసిన, పెద్ద పెద్దలు కూడా కలిసిన. ఫస్ట్ ఏమో 15 రోజులకి 20 రోజుల కింద 650 రియాలు అడిగిండు. ఇప్పుడు 300 రియాలు కట్టమంటున్నా అన్న. ఇవాళ నా దగ్గర తల్లితోడు చెప్తున్నా 40,000 ఉన్నాయి అన్న, ఇంటికాడ 200 రియాలు ఉన్నాయి అన్న. ఒక 100 రియాలు అయితే ఇంటికి పోతా అన్న. బాంచిన వాళ్ళని ఉంటే ఎక్కువ సాయం చేయండి అన్న, మా ఇంటికి వెళ్ళిపోతా. కాలు మొక్కుతా, మస్తు ఇబ్బంది అవుతుంది. తెలుగుని ముఖం చూసి అన్న వాళ్ళని 1-2 ఏరన్న బాంచిన 300 రియాలు అడుగుతున్నా అన్న. అబ్బా ఎవ్వరిని అడిగినా అని ఎవరు లేదు, ఇంటికాడ కూడా ఏం లేదు, చేసుకుంటే కైకి అన్న. వచ్చిన పని చేసుకున్నా కానీ ఆరోగ్యం బాగాలేదు, ఏం లేదు. గడ్డైనా కూర్చున్నా, మార్చలు పడతలేదు. పైసలు కట్టుకుంటున్నా రేపు వరకు 40,000 తెప్పించుకున్నా ఇంటికాని చెప్పి 200 రియాలు అవుతాయి. 60,000 టికెట్ తీసుకోమంటున్నా అన్న. మస్తు మందికి నేను సంప్రదించిన అన్న, లేదు ఎవరైనా చూసుకోరు కానీ ఎవరు లేదు. 2 పిల్లలు అన్న. మాది రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం బసాపురం ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టిన. గార్డెన్లో ఉంటున్నా అన్న, మనసులో పడతలేదు, ఏం చేయాలి. ఇంటికైతే చేపించుకుంటున్నారు ప్రతి తినడానికి. మస్తు సర్లా అందరికి ఫోన్ చేసినా కానీ ఇంటికాడ కూడా లేవన్న, చేసుకుంటే కైకిలు ఘోరంగా ఉందన్న బతుకు. ఏదో వచ్చినా కానీ ఆరోగ్యం బాగలేదన్న. 40,000 ఉన్నాయన్న అకౌంట్లో, 60,000 అని కట్టాలి, టికెట్ కొనుక్కొని పోవాలన్న. దయచేసి కాళ్ళు మొక్కు తోలని ఉంటే అబ్బా వెళ్ళిపోయాను అన్న. బాగా మస్తు ఇబ్బంది అవుతుంది. వచ్చిన లంచోడికి పంపించింటే 1000 రూపాయలు తీసుకొని కంపెనీ పంపించింది సప్లై అన్న. దయచేసి కూడా నాకు పంపరు వెళ్ళిపోయాను అన్న. మస్తు ఇబ్బంది అవుతుంది అన్న. ఒక్కటే 100 రియాలు అన్న. ఆరోగ్యం బాగాలేదు, నా అదే ఉన్నది.
సార్తో మాట్లాడాను, వెళ్ళిపోతా ఫైల్ కట్టాలి సార్తో మాట్లాడాను. నెంబర్ కూడా పెట్టిన ఆల్రెడీ. సార్తో మెప్పించిన ఇంటికి వెళ్ళిపోతుంది 40,000 కట్టి. సార్ కాళ్ళ కూడా మొక్కిన, సారు 150 రూపాయలు ఇస్తా 50 టికెట్ పోతానంటే ఒప్పుకుంటాడు అన్న. గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న మా అనాథ వృద్ధాశ్రమంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కామారెడ్డి వైద్యులు డాక్టర్ షేక్ మక్బుల్ అలీ, డాక్టర్ షమీనా మహమ్మద్ల కుమారుడు షేక్ జీసాన్ అలీ జన్మదినం సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు మరియు టానిక్లు అందజేశారు. సుమారు 50,000 విలువైన మందులు పంపిణీ చేయడంతో పాటు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు వృద్ధులకు అందించారు. అవలో పట్టుకో తొందరగా ఈశన్నా ఇట్రా ఉండు ఉండు. నేను డాక్టర్ షేక్ మక్బూల్ అలీ, నేను లింగపేట గ్రామస్తుని. నేను నర్సు సార్ గారి శిష్యుని. నాకు 10వ తరగతిలో మాకు విద్యాభ్యాసం చేయడం జరిగింది. సో ఆ రిలేషన్ తోటి నేను ఇక్కడ ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా పెద్ద అబ్బాయి జిషాన్ అలీ పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేశాను. దాంతోపాటు నిత్యావసర వస్తువులు కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇవన్నీ సర్వీస్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి అదృష్టాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా అనాథ వృద్ధాశ్రమానికి పల్స్ హాస్పిటల్ నిర్వాహకులు మరియు ప్రముఖ అనస్థిస్ట్ గౌరవనీయులు డాక్టర్ మక్బుల్ సార్ గారు, వారి బృందం వేణుగారు, షోయబ్ గారు ఆశ్రమానికి ఈరోజు వచ్చి గత సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. వారి పెద్ద కుమారుడైనటువంటి జిషాన్ అలీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా అనాథ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందించడానికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు డాక్టర్ మక్బూల్ సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇంకా కూడా ఆనందంగా, ఉత్సాహంగా వారి యొక్క వైద్య సేవలు అనేటువంటిది ముందుకు సాగాలని, వారి బృందమంతా కూడా ఇట్లాంటి సేవల్లో పంచుకునే విధంగా వారికి ధైర్యాన్ని, శక్తిని మరి నమ్ముకున్నటువంటి దైవం ప్రసాదించాలని కోరుతూ నేను హృదయపూర్వకంగా మంచి సేవలు అందించినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మక్బూల్ గారు వాస్తవంగా మన మండలానికి చెందిన లింగనపేట గ్రామ వాస్తవులు కావడం కూడా వారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, మన ప్రాంతం పట్ల వారికి ఒక రకమైన గౌరవభావం, పూజనీయభావం ఉంది. కాబట్టి వారు ఈ సేవల్ని ఇదే విధంగా చాలామందికి అందించి ఇంకా కూడా ఉన్నతంగా ఎదగాలని, వారికి ఇంకా ఉన్నత వైద్య సేవల్లో వారు కీర్తి శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ నేను మరొకసారి వృద్ధులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.